శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ సాయినాథుని ఆశీర్వాదాలతో మనము నిన్న 27వ అధ్యాయంలో మరి కాకా మహాజన్ గారి శ్యామ గారికి ఎవరి దగ్గరికైనా సరే గ్రంథాలను ఇచ్చి ఆయన పవిత్రపరిచి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేవారండి. దాన్ని తెలుసుకున్నాం కదా. ఈవేళ శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకం గురించి తెలుసుకుందామండి. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. మనం చెప్పుకున్నాం కదండి, బాబా గారికి ప్రియభక్తుడు ఎవరు? శ్యామ గారు. బాబా అతనికి మేలు నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగానిచ్చాను. దానిని ఈ క్రింది విధముగా జరిపాను. చూడండి, శ్యామ గారు వచ్చారు, ఆయనకి విష్ణు సహస్రనామాన్ని ఇచ్చారు బాబా గారు. ఒకప్పుడు ఒక రామదాసి, సమర్థ రామదాసు భక్తుడు. రామదాసు భక్తుడు మనకు తెలుసు, చరిత్ర చదువుకున్న ప్రతి ఒక్కరికి ఆయన మహాశివభక్తుడండి. ఆయన అది షిరిడీకి వచ్చాను. కొన్నాళ్ళు అక్కడే ఉండాను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుక్కొని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూది పూసుకుని విష్ణు సహస్రనామము ఆధ్యాత్మిక రామాయణమును శ్రద్ధతో పారాయణం చేసేవాడండి. ఆయన విష్ణు సహస్రనామాన్ని, ఆధ్యాత్మిక రామాయణాన్ని కూడా రామదాసు గారు చక్కగా పారాయణం చేస్తూ ఉండేవారండి. అయితే అతడి గ్రంథములను అనేక గ్రంథములు పారాయణం చేశాను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు నిశ్చయించి ఈయన చాలా గ్రంథాలని, ఎవరు రామదాస్ గారు చాలా గ్రంథాన్ని పారాయణం చేసుకోవడం ఆయనకి ఇష్టం. అలాగే ఎక్కువ గ్రంథాలని కూడా ఆయన పారాయణం చేస్తూ ఉండేవారండి. అలా చేస్తూ ఉన్నప్పుడు బాబా గారికి అనిపించింది, ఈ విష్ణు సహస్రనామాన్ని మన శ్యామ గారికి ఆధ్యాత్మిక రామాయణాన్ని ఈయన చేత కూడా చదివించాలి శ్యామ గారి చేత అని చెప్పి, ఎందుకో ఆయనకి శ్యామ గారికి గ్రంథాలు చదివించాలి అని ఎక్కువ కోరిక ఉండేది బాబా గారికి. అందుకని ఆయన చేత చదివించాలి అనుకున్నాడండి. అనుకుని ఆయన ఏం చేసి కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు నిశ్చయించి విష్ణు సహస్రనామం పారాయణం చేయించదలిచాను. కావున రామదాసిని పిలిచి తమకు కడుపు నొప్పి ఉన్నదనియు సోనాముకి తీసుకునేదే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకురమ్మని కోరాను. చూడండి, బాబా గారు, నాకు ఎందుకో కొద్ది రోజుల నుంచి కడుపు నొప్పిగా ఉంది, నువ్వు బజారుకి పోయి, రామదాస్కి చెప్పారండి, నువ్వు బజారుకు పోయి సోనాముకి సంబంధించిన ఆ కడుపు నొప్పి తగ్గడానికి కొంత మందు తీసుకుని నువ్వు రా అని చెప్పి బాబా గారు రామదాస్కి పురమాయిస్తారండి. తీసుకుని రమ్మని కోరాను. పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయాను. పాపం పారాయణం చేసుకుంటున్నాడు కదండి, అతను ఆ పారాయణాన్ని ఆపి మళ్ళీ బజారుకి వెళ్ళాడండి. బజారుకి వెళ్ళి రామదాసి పారాయణము చేయొచ్చు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకుని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లా నేను పారాయణము ఆపి రామదాసి బజారుకు పోతాడండి. ఆ తర్వాత బాబాగారు తమ గద్దె దిగి రామదాసి పారాయణం చే స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకం తీసుకుని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లా నేను, ఓ శ్యామ, ఎవరి దగ్గరికి వచ్చారండి? బాబా గారు తన గద్దె దిగి వచ్చి ఆయన్ని బయటకు పంపించారు కదా నాకు మందు తీసుకురమ్మని. ఈ లోపల శ్యామ గారి చేత చదివించాలని ఆయన అనుకున్నారు కదా. ఈ శ్యామ దగ్గరికి వెళ్తారండి. ఈయన రామదాసి చదివే విష్ణు సహస్రనామాన్ని పట్టుకుని శ్యామ గారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, ఓ శ్యామ, ఈ గ్రంథమును మిగుల విలువైనది, ఫలప్రదమైనది కనుక నీకు ఇది బహుకరించుచున్నాను, నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడి తిని నా హృదయము కుట్టుకునేను, నా జీవిత మాపాయములో నుండెను. అట్టి సంసిగ్ధత స్థితి యందు నేను ఈ పుస్తకం నా హృదయమునకు హత్తుకుంటుని. శ్యామ, అది నాకు గొప్ప మేలు చేసెను, అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసినని అనుకుంటుని. అందుచే దీనిని నీకు ఇచ్చుచున్నాను. దీనిని కొంచెం ఓపికతో చదువుము. రోజునకొక నామము చదివినను మేలు కలుగజేయను. శ్యామ తనకు ఆ పుస్తకం అక్కర్లేదనియు ఆ పుస్తకము రామదాసిదనియు అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చున నేను, మరియు తాను అనాగరికుడనే ఒకటిచే దేవనాగరి అక్షరములు చదవలేన నేను. చూసారా బాబాగారి ప్లాను? ఆయన ఏది కారణం లేకుండా చేయడండి. శ్యామ గారి చేత ఈ విధంగా గ్రంథాన్ని చదివించాలన్న ఆయన ఎందుకంటే ఎటువంటి కష్టాలైనా సరే మనకి ఒక్కొక్కసారి గ్రంథాలు చాలా మేలు చేస్తాయండి.
మరి ఈరోజు మనము సాయి సచరిత చదువుతున్నామంటే బాబాగారి జీవితాన్ని మన ముందు ఉంచిన హేమంత్ పంత్ గారు కానీ, తెలుగులోకి అనువదించిన పత్తినారాయణరావు గారు కానీ, నగేష్ గుణాజీ గారు ఇంగ్లీష్ అనువాదం చేసిన మరి వీళ్ళందరి ఆశీర్వాదాలతో మనం ఈరోజు అమృతాన్ని తాగుతున్నామండి. అదేవిధంగా బాబాగారు మన కోసం ఈ యొక్క సాయి సచరితని మనకు అందించారు. ఈ కలియుగ అన్న నిజంగా అది భగవత్ కటాక్షమే కదండి. మనకి ఆయన ఆశీర్వాదంతోనే కదండి మన దగ్గరికి వచ్చింది. ఈరోజు మనలో ఎంత ఈ మాత్రం జ్ఞానం అన్నా ఉందంటే ఈ యొక్క గ్రంథాల వల్లే కదా. అలాంటి గ్రంథాన్ని విష్ణు సహస్రనామాన్ని ఆయన చేత పారాయణ చేయాలి. అది రామదాసు గారికి పాపం ఆయన ఎప్పుడు గ్రంథాలు పారాయణం చేస్తున్నారు. ఆయన్ని బయటకు పంపించి శ్యామ గారికి ఇచ్చి, చూడండి ఏమంటారు, నా హృదయానికి అత్తుకున్నాను, దీనివల్ల నేను మేలు పొందాను, నీకు కూడా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది, నువ్వు ఈ గ్రంథాన్ని చదువుంటే. అప్పుడు శ్యామగారు ఏమంటారండి, ఎందుకు బాబా నాకొద్దు, అతను అసలే కోపిష్టి ముక్కుసూటు మనిషి, ఏమన్నా అంటాడు తిడతాడు, వద్దు, అతని పుస్తకాన్ని నాకెందుకు ఇస్తావు, నాకు వద్దు అంటాడండి శ్యామగారు. ఆయన ఏమంటాడు చూడండి బాబాగారు, మరి తాను అనాగరికుడు నుంచే దేవనాగరిక అంటే అక్షరములు, ఇందులోని పెద్ద పెద్ద అక్షరాలు ఉంటాయి, నేను చదవలేనులే, నాకెందుకు ఇదంతా అని ఆయనకి ఇచ్చేయి బాబా, నాకు వద్దంటాడు శ్యామగారు. చూడండి బాబాగారు ఏమంటారు, వినోదార్థము తనకు రామదాసితో బాబా కయ్యము కలుగజేయుచున్నాడని శ్యామ అనుకునేను. ఈ విధంగా చేసి బాబాగారు రామదాస్ చేత నన్ను తిట్టించి అతనికి నాకు దెబ్బలాట జరిగేలాగా చేస్తున్నాడు బాబాగారు అని అనుకుంటాడండి. ఎవరు, శ్యామగారు. ఎంత పరమార్థం ఉంటేనే కానీ భగవంతుడు అలా చేస్తాడండి. ఆయన మేలు కోరి ఆయన ఆ గ్రంథాన్ని రామదాసితో బాబా కయ్యము కాలు చేయుచున్నాడని శ్యామ అనుకునేను, కానీ బాబా తనకు మేలు కలుగ చేయుచున్నాడని అనుకోలేదు. బాబాగారు ఎప్పుడు తనకి మేలే చేస్తాడు, కానీ ఇలా ఎందుకు చేస్తాడండి సద్గురు సాయినాథుల వారు. అయితే బాబా ఆయా సహస్రనామం అనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించాను. ఈ సహస్రనామం అనే మాల ఉన్న చూడు, దాన్ని బాబాగారు అంటే చూడండి మాలలాగా ఆయనకి మెడలో వేయడానికి ఆయన నిశ్చయించుకున్నాడు. మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించాను. అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. ఆయన ఎంత భక్తుడంటే అంత భక్తుడండి. అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారం అతని ప్రపంచ బాధల నుండి తప్పించకోరెను. బాబాగారు ఏం చేశారు, శ్యామగారి కోసం ఆలోచించి ఆయన బాధలన్నీ ఇది చదవడం వల్ల తొలుగుతాయి, వీడు చదువుకోవాలని అతని మేలు కోరి చేశాడు. ఈయన ఏం చేశాడు, ఈయనేమో కోపిష్టి, అతని పుస్తకం తెచ్చి నాకు ఇస్తే ఎలాగోలాగని గొడవలు జరుగుతాయని చెప్పి ఆలోచించి ఆయన దాన్ని తీసుకొని అంటాడు. కానీ బాబాగారు ఆయన మేలు కొరికే ఇదంతా చేస్తాడు. అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారం అతనిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను. భగవన్నామ ఫలిత మందరికి విశదమే, సకల పాపముల నుండి భగవంతుడి యొక్క నామం చేస్తేనే మనం ఎంతో ఫలితాన్ని పొందుతూ ఉంటాం. అలాంటిది ఆయనకు అంత మేలు చేస్తున్నాడు. ఆయన దురాలోచనల నుండి, చావు పుట్టుకల నుండి అది మనలను తప్పించును. దీనికంటే సులభమైన సాధనం ఇంకొకటి లేదు. అది మనస్సున పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దానికెట్టి తంతు కూడా అవసరము లేదు. దానికి నియమములు ఏమీ లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టం లేనప్పటికీ వానిచే దానిని అభ్యసింపజేయవలెనని బాబాకు దయ కలిగెను. కనుక దానిని బాబా వాని పై బలవంతముగా రుద్దెను. బాబాగారు శ్యామ ఎంత చెప్తున్నా సరే బాబాగారు దీనివల్ల నీకు చాలా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది, నువ్వు ఊరికే ఇది చేయకు, ఇది తీసుకుని చదువు అని ఆయన మీద బలవంతంగా ఈ ప్రకారంగా రుద్దుతారండి. ఆ ప్రకారముగానే చాలా కాలం క్రిందట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణు సహస్రనామను ఒక భేద బ్రాహ్మణునిచే పారాయణము చేయించి వాణిని రక్షించాను. విష్ణు సహస్రనామ పారాయణం చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గము కాన దానిని బాబా శ్యామకు బలవంతముగా ఇచ్చెను. చూడండి ఇంకొకరి చేత కూడా ఆయన ఏం చేశారంటండి, విష్ణు సహస్రనామాన్ని ఇచ్చి
పేద బ్రాహ్మణుడి చేత పారాయణం చేయించారు. అతను మేలు పొందాడు. అలాగే శ్యామగారు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇతనికి మేలు జరగాలంటే ఇది చదవాలంటే అది ఎక్కడుందండి? రామదాస్ గారి దగ్గరే ఉంది. దాన్ని ఏదో రకంగా ఇవ్వాలి. ఆయనకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చూడండి, రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చాను. అన్నా చించనీకరు ఎక్కడనే ఉండెను. నారదుని వలె నటించి జరిగినదంతయు వానికి చెప్పాను. రామదాసి వెంటనే కోపముతో మండిపడెను. చూడండి, ఆయన ఇదంతా చూసేసాడండి. ఎవరు? రామదాసి. అన్నా చించనీకర్ అక్కడనే ఉండెను. అక్కడే ఉండి ఇదంతా చూసి ఆయన రామదాస్ రాగానే ఈ అంతా వివరించి బాబాగారు ఇలా చేశారు, నీది పట్టుకెళ్ళి శ్యామగారికి ఇచ్చారు ఆ పుస్తకాన్ని చదవమని, అది ఇది అని చెప్పి చెప్తాడండి జరిగిందంతా. అప్పుడు రామదాస్ వెంటనే కోపంతో మండిపడెను. కోపంతో శ్యామపై పడి శ్యామయ్యే కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపినట్లు చేసి ఈ లోపల పుస్తకంను తీసుకునేనే అనేను. బాబాగారు చెప్పి పంపించారండి, కడుపు నొప్పిగా ఉంది, నువ్వు వెళ్ళి మందు తీసుకురాను. కానీ అదే ఇదంతా నాటకం ఆడింది శ్యామ, బాబా కాదు అని చెప్పి శ్యామ మీద ఆయన అంటూనే ఉన్నాడు కదండి, ఈయనకి కోపం ఎక్కువ తిడతాడు అని. అదేవిధంగా ఈయన్ని అరవడం మొదలుపెట్టాడండి. శ్యామను తిట్టనారంభించాను. పుస్తకము ఆయనచో తల పగలగొట్టుకుంది నన్ను. ఈ శ్యామ నెమ్మదిగా జవాబిచ్చాను, కానీ ప్రయోజనం లేకుండాను. అప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్లా నేను, ఓ రామదాసి, చూడండి మెల్లగాని చెబుతున్నాడు శ్యామగారు, కానీ ఈయన వినట్లేదు. అంతా నువ్వే చేసావు, నీ వల్లే నా పుస్తకం నీకు ఇచ్చాడు బాబాగారు అని చెప్పి దెబ్బలాడుతున్నాడు. అప్పుడు బాబాగారు అంటున్నారు చూడండి, అప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్లు పలికెను, ఓ రామదాసి, ఏమి సమాచారము, ఎందులకు చికాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కాడా? నువ్వెందుకు ఊరికే చికాకు పడి గొడవ పడుతున్నావు? మరి శ్యామ కూడా మనవాడే కదా. ఆ పుస్తకం ఇచ్చినంత మాత్రాన ఏమైపోతుంది? నువ్వెందుకు అలా చికాకు పడుతున్నావు, కోప్పడుతున్నావు అని చెప్పి అడుగుతున్నారండి బాబాగారు. శ్యామ మనవాడు కాడా? అనవసరముగా వాని నేల తిట్టుతున్నావు, ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణము చేయుచుంటివి కానీ ఇంకనూ నీ మనస్సు పవిత్రము కాలేదా? అస్వాధీనముగాను ఉన్నట్లున్నది. నువ్వు ఎప్పటి నుంచో చదువుతున్నావు కదా, ఇదంతా నీకు అంతా తెలుసు కదా, అయినా సరే నీకు ఇంకా ఏంటి దాని మీద పిచ్చి? నీకు ఇంకా మనసు శాంతించలేదా? చూడండి ఎంత ఆయనకి అన్నీ తెలిసిపోయింది, ఆయనకి అన్నీ వచ్చు అని అనుకుని శ్యామగారికి ఇవ్వడం జరిగింది. కానీ ఈయన అంటూ ఉంటే ఆయన ఎంత శాంతమూర్తిగా, ఎంత గొప్పగా చక్కగా ఒక బిడ్డని బుజ్జగించినట్టుగా ఆయన చెప్పడం చూడండి. ఎందుకు అలాగ అరుస్తున్నావు, ఎందుకు కోప్పడుతున్నావు? దాన్ని చాలాసార్లు నువ్వు చదివేశావు కదా, మరి శ్యామ కూడా మనవాడే కదా అని మనసు ఇంకా నీకు పవిత్రం కాలేదా? నీ స్వాధీనంలోకి రాలేదా? ఉన్నట్లు కానీ ఇంకనూ నీ మనస్సు నువ్వు ఉన్నట్లుండి నువ్వెట్టి రామదాసువయ్యా, ఆయన అంటే ఎంత భక్తుడోనండి ఆయన రామదాసు గారు. రామదాస్ అంటే కూడా బాబా గారికి అంత ఇష్టం. కానీ ఆయనకి అన్నీ వచ్చు, అన్నీ తెలుసు. దాన్ని ఇలాగ ఇతరులకు ఇచ్చి ఆయన కూడా చదువుకుంటాడనే ఉద్దేశంతో చేసిన బాబా గారికి నువ్వేం రామదాసువయ్యా అని చెప్పి అంటాడు. నీవు ఆ పుస్తకమును అంతగా నబలషించుట వింతగానున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలని. ఈ పుస్తకము కొరకు శ్యామతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చునుము. ధనమిచ్చిన పుస్తకములు అనేకములు. ఎందుకయ్యా నువ్వు ఊరికి గొడవ పడుతున్నావు? నువ్వే రామదాసివి, అసలు నీకు శాంతమే లేదు. ఎందుకు ఒక పుస్తకం కోసము పోట్లాడుతున్నావు? డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే అలాంటి పుస్తకాలు చాలా దొరుకుతాయి. దానికోసం ఎందుకు ఊరికే గొడవ పడుతున్నావు అని. ధనమిచ్చిన పుస్తకములు అనేకములు దొరుకును, కానీ మనుషులు రారు కదా. మనకి మరి శ్యామ గారు ఎంత స్నేహితుల్లాగా చక్కగా ఉన్నారు కదా, మరి మనుషులు అనేవాళ్ళు దొరుకుతారా నీకు? పుస్తకాలు అయితే డబ్బులు ఇచ్చుకుంటే దొరుకుతాయి. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తించము. నీ పుస్తకము విలువ ఎంత? శ్యామకు దానితో నెట్టి సంబంధము లేదు.
నేనే దానిని తీసుకుని వానికి ఇచ్చి తిని నీకది కంఠాపటముగా వచ్చును కదా. కావున శ్యామ దానిని చదివి మేలు పొందుతాడని అందుచేత దాన్ని అతనికి ఇచ్చి తిని. నీకు అది కంఠపాఠంగా వచ్చేస్తావు, నీకు అన్నీ వచ్చేటప్పుడు బాబా చరిత్రని మనము నిత్యము పారాయణం చేసుకుంటే చాలా వరకు వచ్చేస్తాం. అందుకని బాబాగారు ఏమన్నారండి, ఈ పుస్తకాలని పవిత్రపరిచి ఇవ్వడానికి కారణం ఏంటంటే మనకి అందులో జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఎవరికైనా కూడా ఇంకో పుస్తకాన్ని కొని ఇవ్వచ్చు. ఇవ్వడం వల్ల దాని ఫలితము డబల్ అవుతుందండి. ఇప్పుడు సాయి సచరిత్ర ఉంది, మనం నిత్యపారాయణం చేసుకునే గ్రంథాన్ని కాకుండా మనకి షిరిడీలో చక్కగా దొరుకుతున్నాయి. కాబట్టి ఎవరైనా భక్తులు చదువుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, బాబా చరిత్రను చదవాలనుకున్న వాళ్ళకి సాయి భక్తులారా మీరు ఒక చరిత్రను కొని చక్కగా దాన్ని మంచి హృదయంతో ఎదుటి వాళ్ళకి ఇస్తే దాని ఫలితము అసలు వేరే ఉంటుందండి. అలా చేసి చూడండి సాయిరా. అందుకని కావున శ్యామ దానిని చదివి మేలు పొందుతాడు, అందుచేత దానిని అతనికి ఇవ్వడం జరిగింది. బాబా పలుకులు ఎంత మధురముగాను మెత్తగాను కోమలముగాను అమృతతుల్యముగానున్నవి. ఆయన చెప్పే విధానం చూడండి, ఎంత మధురంగా మృదువుగా చక్కగా నొప్పించకుండా చెప్పారండి. నిజానికి ఆయన అలా పోట్లాడడానికి కారణం ఆయన పుస్తకం అది. కానీ బాబాగారు ఏం చేశారు, ఆయనకు బాగా వచ్చు, అందులో జ్ఞానాన్ని అంతా ఇముడ్చుకున్నాడు ఆయన. ఇంక ఈ శ్యామకి తెలియాలి అని చెప్పి, ఆ గ్రంథం యొక్క విలువ తెలియాలి అని చెప్పి ఆయనకి ఇవ్వడం జరుగుతుంది, ఆయన మేలు కోరి. ఇలా శ్యామ మిక్కిలి సంతజించి బాబా పలుకులు ఎంత మధురంగాను మెత్తగాను కోమలంగాను అమృతతుల్యంగాను ఉన్నవి, వాని ప్రభావము విచిత్రము అయినది. రామదాసి శాంతించెను, దానికి బదులు పంచరత్న గీతను గ్రంథమును శ్యామ వద్ద తీసుకునేదనని నేను. శ్యామ మిక్కిలి సంతసించి ఒక్కటేలా 10 పుస్తకములు నిచ్చేదని నేను. అప్పుడు ఆయన బాబాగారి మాటలకి శాంతించి చక్కగా అంటాడు, అయితే నేను పంచరత్న గీత అను గ్రంథము ఉన్నది ఆయన దగ్గర, అది నాకు కావాలైతేనే. ఆయనకి గ్రంథాలు చదవడం అంటే ఇష్టం అండి బాగా, రామదాస్ గారికి. ఇది కూడా చాలా మంచి అలవాటు అండి. అందులోని నిజంగా మునిగితే ఆ భగవత్ సాక్షాత్కారం మనకు లభిస్తుంది. అది ఒకటేలా 10 పుస్తకాలను ఇస్తాను నీకు, చాలా సంతోషం అని చెప్పి శ్యామ గారు కూడా సంతోషపడుతూ ఉంటారండి. బాబా ఈ విధముగా వారి తరపున తగువ తీర్చి ఇందులో ఆలోచించవలసిన విషయమేమన్నా, రామదాసి పంచరత్న గీత నేల కోరెను. అతడు లోనున్న భగవంతుని తెలుసుకొనుటకెన్నడూ ప్రయత్నించి ఉండలేదు. ప్రతినిత్యము మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణము చేయువాడు. శ్యామతో బాబా ఎదుట ఎలా జగడమాడెను. మనము ఎవరిని నిందించవలెనో ఎవరిని తప్పు పట్టవలెనో పోల్చుకోలేము. ఈ కథని ఈ విధముగా నడిపించకపోయినచో ఈ విషయము యొక్క ప్రాముఖ్యము, భగవన్నామ స్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణము మొదలగునవి శ్యామకు తెలిసి ఉండవు. బాబా బోధించు మార్గము ప్రాముఖ్యము కలుగజేయు విషయములు సాటిలేనివి. ఈ గ్రంథమును క్రమముగా శ్యామ చదివి దానిలోని గొప్ప ప్రావీణ్యము సంపాదించెను. శ్రీమాన్ బూటి అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగాను. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్గా నుండెను. చూసారా బాబాగారి యొక్క ఉద్దేశము. ఆయనకేమో పంచరత్న తీసుకున్నాడు ఆయన దగ్గర నుంచి. ఈయనకి చెప్పాను కదండి, రామదాస్ గారికి గ్రంథాలు చదివిపించి ఆయన చక్కగా ఆయన గ్రంథాలు అవి చదువుతూ ఉంటారు. ఈ విషయాల్లో అది బాబాగారు శ్యామ గారి మేలు కోరి శ్యామ గారిని కూడా ఇవన్నీ ఆలోచించాలి, మంచి తెలుసుకోవాలి, ఇంకా ఆయన తెలుసుకోవాలన్న ఉద్దేశంతో బాబాగారు భగవన్నామస్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణము మొదలగునవి శ్యామకు తెలిసి ఉండవు. కానీ వాటిని ఇంకా తెలుసుకునే ఉద్దేశంతో బాబాగారు రామదాసు దగ్గర నుంచి ఆ విష్ణు సహస్రనామాన్ని ఇచ్చి చదవమనడము చూడండి. సాటి లేనివి ఈ గ్రంథములను క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యం సంపాదించేశారండి. బాబాగారు ఎవరి దగ్గరైనా సరే ఏ గ్రంథం ఉన్నా సరే తీసుకెళ్ళి బాబాకి ఇవ్వడం.
ఎవరికి? శ్యామగారికి ఇవ్వడం బాబాగారు. ఈ విధంగా ఎన్నో గ్రంథాలని శ్యామగారు దగ్గర ఉన్నాయండి. అప్పుడు ఆయన చదవడము, అందులో ప్రావీణ్యం సంపాదించుకోవడము, శ్రీమాన్ బూటి అల్లుడకు జీజీ నార్కెకు బోధించగలిగారు. ఆయన శ్యామగారు ఈ గ్రంథాలన్నీ చదివిన తర్వాత జీజీ నార్కెక్ గారికి కూడా బోధించారంటండి. ఎవరు? శ్యామగారు. నార్కెక్ పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్గా ఉండేను. ఆయన నార్కెక్ గారు పూనాలోని ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్గా చేశారంటండి. చూడండి ఎంత గొప్ప ప్రబోధము. మనకి అనుకుంటామండి గ్రంథాలు అని, నిజంగా రాసేవాళ్ళలోనే ఆ భగవంతుడే ప్రవేశించి రాయిస్తాడండి వాళ్ళ జ్ఞానాన్ని. అలాగే ఎవరైతే ఒక రూపం మీద రాస్తారో ఆ యొక్క భగవంతుడు అందులో ప్రవేశిస్తాడండి. అందుకనే గ్రంథాలని మనము తప్పకుండా చదవాలండి. అవి తప్పేం కాదు, చదువుకోవడం వల్ల మనకి తెలుసుకోవడము, అందులో ఉండే జ్ఞానాన్ని మనం వృద్ధి చేసుకోవడమే కాదు, భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు కూడా మనకి లభిస్తాయి. ఇదండి ఈ గ్రంథాల్లో ఉండే గొప్ప ప్రాముఖ్యత. కాబట్టి ప్రతి ఒక్క సాయి బిడ్డలు కూడా బాబాగారి సాయి సత్యంతో పాటు మీకు జ్ఞానాన్ని పెంపొందించి మీ మేలు కోరే ఏవైనా సరే గ్రంథాలు చదవండి. చదవడం వల్ల తప్పు లేదండి, చదువుకోవచ్చు. ఎందుకంటే బాబాగారు చెప్పారు. కాబట్టి మనము దేన్నైనా మన యొక్క కొన్ని గ్రంథాలు చదవడం వల్ల మనకు తెలియంది తెలుసుకుంటాము. మంచిగా మనకు తెలియకుండానే మనలో మంచి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అంతే కదండి, ఏ పుట్టలో ఏ పాముందో అంటాం. అదేవిధంగా ఒక్కొక్క గ్రంథంలో మంచి ఇవి కూడా మనకి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి సాయి బిడ్డలు కూడా మన 27 అధ్యాయంలోని చక్కగా ఉంది కదండి, అద్భుతమైన ఇది బాబాగారు చెప్పడం ఈ గ్రంథాల గురించి. మరి రేపు కలుసుకుందామండి. రేపు కలిసినప్పుడు గీతా రహస్యం గురించి తెలుసుకుందామండి. ఇందులో గీత కూడా రహస్యం గురించి కూడా తెలుసుకుని ఉందామండి. సాయిరామండి. అంతవరకు.